యా గైస్, మనం బైక్ సెటప్లోకి వచ్చేసాము. సో నేను చెప్పినట్టుగా 40,000 కిలోమీటర్స్, సో ఇది వచ్చి 41,709 కిలోమీటర్స్ వచ్చి మనం ఆల్రెడీ రైడ్ చేస్తున్నాము. సో దీంట్లో మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గేర్లో టాప్ అండ్ ఎంత పోతుంది, అండ్ దెన్ ఫైనల్లీ సిక్స్త్ గేర్లో టాప్ అండ్ ఎంత పోతుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో మీరెవరూ దయచేసి ట్రై చేయకండి, ఎందుకంటే నేను ఇప్పుడు గ్లౌస్ వేసుకుంటాను. మీరు నెక్స్ట్ వచ్చే కంటిన్యూషన్లో చూస్తాను, నేను గ్లౌస్ వేసుకుంటున్నాను. సో మీరు ఎవరు ట్రై చేయకండి, నేను సేఫ్టీగా యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో యా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గేర్లో టాప్ అండ్ ఎంత వస్తుంది, అండ్ లాస్ట్ గేర్లో ఎంత వెళ్తుంది అనేది నేను చూపిస్తాను అనమాట. సో యా గైస్, స్టే ట్యూన్.
మీరు చూసారు కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని గేర్స్ టాప్ అని చూపించాను. ఇంకా మొత్తం 5th గేర్లో ఎంత పోతుందని చూపించాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు నార్మల్ ఇప్పుడు నా మోటర్కి వచ్చినాను ఇంజిన్ ఆయిల్, మా మోటర్ 20W60 అనుకుంటా. సో అది వేస్తే సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ కొంచెం ఇనిషియల్లో బాగుంది కానీ టాప్ అండ్ అంతగా లేదు. సో బజాజ్ సర్వీస్ సెంటర్లో వాళ్ళు వేస్తారు కదా, అదైతే పర్ఫెక్ట్గా ఉంది. యాక్చువల్గా అది వేసినప్పుడే నాకు 151 పోయింది. యాక్చువల్గా అది కావాలంటే నేను క్లిప్ వేస్తాను, అది కూడా నేను రికార్డ్ చేస్తున్నా, కాకపోతే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా, మీకు వర్టికల్గా వచ్చింది, అది కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. సో అది షో దట్ 151 వెళ్ళింది అందులో. సో ఇప్పుడు ఇందులో వచ్చిన మేజర్ ప్రాబ్లమ్స్ అంటే నాకు యాక్చువల్గా మేజర్ ప్రాబ్లమ్ అంటే ఒకసారి వచ్చింది, అది నాకు ఒక 7K ఖర్చు పెట్టింది. లైక్ ఏంటంటే మన పిలియన్ సీట్ కింద ఒక కాయిల్ ఉంటుంది, అండ్ దెన్ ఇంజన్ లోపల ఒక కాయిల్ ఉంటుంది. ఆ 2 కాయిల్స్ మాత్రం బర్న్ అయిపోయింది అని చెప్పారు. సో ఆ 2 కాయిల్స్ మాత్రం మార్చాలంటే 7K దగ్గర అయింది నాకు, 6800 సంథింగ్ అయింది నాకు. సో అదొకటి నాకు పెద్ద ఖర్చు అంటే వచ్చింది, అంతకుమించి నాకు పెద్ద ఖర్చు ఏం రాలేదు. ఇంకో కార్ వచ్చింది, సో అంతకుమించి నాకు పెద్ద ఖర్చు ఏం రాలేదు ఇందులో, జస్ట్ అదొకటి. అండ్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ యాక్చువల్గా ఒక వైర్ లూజ్ కనెక్షన్ వల్ల, లైక్ వైరింగ్ ప్రాబ్లం వల్ల రేడియేటర్ ఫ్యాన్ రన్ అవ్వకుండా ఉంది. సో అది కూడా పోను నేను లైక్ చూపించాను సర్వీస్ సెంటర్. యాక్చువల్గా సర్వీస్ సెంటర్లో వాళ్ళు చూడలేదు, 2-3 days పెట్టుకున్నారు కానీ వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదు. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెన్నైలో ఉంటున్నా, చెన్నైలో వచ్చిన ఒక షోరూమ్లో నేను చెక్ చేసిన తర్వాత వైరింగ్ ఒకసారి చెక్ చేయాలి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 2 days ఇచ్చిన, వాళ్ళు వైరింగ్ చెక్ చేస్తే వైరింగ్ లూజ్ కనెక్షన్ ఉందని చెప్పారు. సో వైరింగ్ లూజ్ కనెక్షన్ ఉంది అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత అప్పటి నుంచి రేడియేటర్ ఫ్యాన్ కూడా ప్రాబ్లం ఇష్యూ ఏం లేదు. అది జస్ట్ వైరింగ్ చెకప్ మాత్రమే, అది ఒక 250 రూపీస్ మాత్రమే అయింది, ఎక్కువ ఖర్చు అవ్వలేదు. సో అదొక ప్రాబ్లమ్. ఇంజన్ కాయిల్ బర్న్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంజన్ కాయిల్ ఒకటి, క్లియరెన్స్ ఇచ్చింది కాయిల్ ఒకటి బర్న్ అయిపోయింది. ఈ 2 నాకు వచ్చింది. మేజర్ ఇష్యూ అంటే అదొక్కటే. ఇంకా బ్యాటరీ చేంజెస్ అవన్నీ మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసిన కాబట్టి అది ఉంటుంది. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఒక RS200 ఇన్కేస్ మీరు ఫ్యూచర్లో బైక్ చేయాలి అని ప్లానింగ్లో ఉంటే RS200 స్టాక్ నుంచి మోడిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, చిన్న గదుల నుంచి పెద్దగా ఏమేమి మోడిఫికేషన్ చేసుకోవచ్చు అన్నది వచ్చి నేను మీకు ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను అనమాట. సో దాన్ని చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఎవరైతే RS లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కోసం ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ద నెక్స్ట్ వీడియో ఆన్ డెడికేటెడ్ మోడిఫికేషన్స్ ఆన్ RS200. సో నాట్ ఇల్లీగల్ కాదు, లీగల్గా ఉండే మోడిఫికేషన్స్ నేను చెప్తాను అనమాట. సో యా, అదొకటే ప్రాబ్లం వచ్చింది, ఇంకేం రాలేదు. 41,760 కిలోమీటర్స్ ఇప్పటికి ఇక్కడ చూడండి, 41,760 కిలోమీటర్స్ నేను అయితే డ్రైవ్ చేస్తున్నాను. పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాలేదు, బాగుంది. జస్ట్ మనం మెయింటైన్ చేయాలి, సర్వీస్ కరెక్ట్గా ఉండాలి, సర్వీస్ టైం టు టైం ఉండాలి. టైర్స్ ఒక్కసారి చేంజ్ చేస్తాను, 40,000 ఇప్పుడు ఒకసారి చేంజ్ చేశాను టైర్స్ అయితే. అండ్ దెన్ ఇంకేముంది, ఇంజన్ ఆయిల్ చాలా సర్వీస్ అయితే నేను చేపించుకుంటాను, ఒక 6-7 సర్వీస్ చేపించుకుంటాను. సపరేట్గా ఇంజన్ ఆయిల్ మాత్రమే ఫుల్ సర్వీస్ చేయించడం లేదు కదా. సో అలా అన్ని టైం టు టైం మెయింటైన్ చేస్తున్నానంటే ఇంకా బాగుంటుంది. 41,000 కిలోమీటర్స్ ఓకే. ఇది పర్ఫార్మెన్స్. టాప్ అండ్ అయితే మీ ఇంజన్ ఆయిల్ బట్టి ఉంది. బజాజ్ ఇంజన్ ఆయిల్తో నేను 151 వెళ్ళాను, అది నేను మీకు యాడ్ చేస్తాను, పక్కన యాడ్ చేస్తాను అండ్ ఈ వీడియో అయితే యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి మోటోలు వేసిన దానివల్ల ఇన్షియల్లో ఉంటుందే కానీ టాప్ అండ్ లేదు. అంటే ఈ వీడియోకి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా RS లవర్స్ ఉంటే వాళ్ళు షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా నేను వేస్తాను. అంటే ఇప్పుడు కొత్త కాబట్టి డైలీ లేదంటే 2-2 a day అట్లా వేయలేకపోతున్నానే కానీ నేను కన్ఫర్మ్ వీడియో వేస్తాను, మోడిఫికేషన్ డెడికేటెడ్ ఒక వీడియో వేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ ప్లీజ్ share the channel to your friends who love RS and who are moto enthusiasts. ఎవరికైతే బైక్స్ ఇష్టమో, ఎవరికైతే మోటో బ్లాగింగ్ ఇష్టమో వాళ్ళకి. సో ముందు రైట్ టర్న్ వెళ్తే ఐ విల్ క్యాచ్ యూ రిటర్న్ ఆల్సో, ఐ విల్ షో ఇట్ టు యూ. థ్యాంక్ యూ, బై బై.